ఓం గం గణపతియే నమః. మనిషి యొక్క మేధాశక్తికి, మనిషి యొక్క ఆలోచనకి చాలా శక్తి అంటూ ఉందనమాట. అది భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి వరము. ఎటువంటి మంత్రాలు అవసరం లేకుండా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క ప్రయోగం ద్వారా మీరు ఒక మనిషికి మళ్ళీ మీరు విపరీతంగా గుర్తుకు వచ్చేటువంటి విధంగా చెయ్యొచ్చు. మళ్ళీ ఆ యొక్క మనిషికి మీ పట్ల ప్రేమ, ఆకర్షణ, అభిమానం ఇవన్నీ కూడా వాళ్ళకి కలిగేటువంటి విధంగా మీరు చెయ్యొచ్చు. ఏ విధంగా అనంటే ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు రాత్రి 9 దాటిన తర్వాత చక్కగా మీరు స్నానం అనేటువంటిది చేసుకొని, ఏకాంతంగా ఉండేటువంటి మీ యొక్క గదిలో ఒక రెడ్ కలరు క్లాత్ అనేటువంటిది ఏదన్నా కూడా పాత గుడ్డ పర్వాలేదు, లేకపోతే బ్లౌజ్ పీస్ ఉండేది పర్వాలేదు. ఒక రెడ్ కలర్ క్లాత్ వేసి దాని మీద పెట్టండి ఈ యొక్క మిర్రర్. హ్యాండీగా ఉండేటువంటి అద్దాలు ఉంటాయి కదా! మిర్రర్సు నించోపెట్టుకోండి. ఒక చిన్న అద్దం. ఆ మిర్రర్‌ని చక్కగా నించోపెట్టుకోండి. దాని ముందున ఏదైనా సరే ఒక దీపం కుందుతో గాని, మట్టి ప్రమిదతో గాని, ఒక ఆవు నేతితో దీపం వెలిగించండి. ఈ దీపం పక్కన ఒక 5 యాలక్కాయలు పెట్టండి. పెట్టిన దాని తర్వాత ఇప్పుడు మీరు దీని ఎదురుగుండా కూర్చున్నారు కదా! ఇప్పుడు అద్దంలో మీకు ఆ యొక్క దీపము, యాలక్కాయలు కనిపించాలి. ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ఈ యాలక్కాయలు కనిపించకపోయినా కనీసం మీ అద్దం ముందు ఉన్నటువంటి దీపం జ్యోతి అయితే మీకు అద్దంలో కనిపించాలి. అర్థమైందా? ఈ విధంగా అద్దంలో ఆ యొక్క దీపాన్ని చూస్తూ ఒక 2 నిమిషాల పాటు ఆ యొక్క వ్యక్తిని ఎవరినైతే మీరు ఆకర్షించాలని అనుకుంటున్నారో, మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, ప్రియుడు కావచ్చు, ప్రియురాలు కావచ్చు. అయితే కేవలం ఇద్దరు కూడా ఇష్టపడుతూ ఉన్నారు. ఏదో మనస్పర్ధల ద్వారా, గొడవల ద్వారా, మూడో వ్యక్తుల ద్వారా, చెప్పుడు మాటలు విని ద్వారా, ఇప్పుడు మాటలు లేకుండా దూరం అయిపోయినటువంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క పరిహారం. వాళ్ళు ఇప్పుడు ఆ యొక్క అద్దంలో ఆ యొక్క వ్యక్తిని తలుచుకొని, ఊహించుకొని వాళ్ళ యొక్క నవ్వు ముఖం అనేటువంటిది మీరు గుర్తు తెచ్చుకొని తలుచుకోవచ్చు. ఒక 2 నిమిషాల పాటు ఎటువంటి మంత్రాలు ఏమీ కూడా అవసరం లేకుండా వాళ్ళని ఊహించుకొని తలుచుకోండి. వాళ్ళు మీ పట్ల మళ్ళీ కూడా ప్రేమ అనేటువంటిది చిగురిస్తుంది. వాళ్ళకి మళ్ళీ మీ పట్ల ఆకర్షణ, అభిమానము, ఇష్టత, ప్రేమ ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి అటువంటి ఆలోచనతో, భావనతో నా పట్ల ప్రేమ కురిపించు, నా పట్ల ఆకర్షింపబడు, నన్ను మళ్ళీ ఇష్టపడు, మనస్పర్ధలు, గొడవలు అవన్నీ కూడా తొలగిపోతున్నాయి అనబడేటువంటి భావంతో మీరు కోరుకుంటున్నటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క వ్యక్తిని తలుచుకుంటూ ఆ విధంగా ఆ యొక్క వ్యక్తికి ప్రేమ, ఆకర్షణ, అభిమానం కలగాలి, కలుగుతున్నాయి అనబడేటువంటి భావంతో ఆలోచన చేయండి. చేసిన దాని తర్వాత ఇప్పుడు ఆ యొక్క ఎర్రటి వస్త్రములో ఈ యొక్క యాలక్కాయలు ఉంచి అద్దము, దీపం కుందు పక్కన పెట్టేసండి. ఆ ఎర్రటి గుడ్డలో ఆ యొక్క యాలక్కాయలు మూట కట్టేసి మీరు పడుకునేటువంటి మీ యొక్క దిండు కిందన పెట్టేసుకొని పడుకోండి. వరుసగా 3 రాత్రుల పాటు కూడా మీ యొక్క దిండు దగ్గరే ఉండనివ్వండి. 4వ రోజు దీన్ని తీసుకుని వెళ్ళి ఏదైనా ప్రవహిస్తున్నటువంటి నదిలో గాని, చెరువులో గాని, సముద్రంలో గాని మీరు పారవేసేయొచ్చు. ఈ విధంగా చేస్తే మనస్పర్ధలు ఇవన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ వాళ్ళకి మీ పట్ల ప్రేమ, ఇష్టత, ఆకర్షణ ఇవన్నీ కూడా కలిగి మళ్ళీ మీరు కూడా మీతో మాట్లాడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.